హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు గీతా ఫ్యామిలీ టాక్స్. సో ఈ వీడియో ఏంటంటే, మేము లాస్ట్ మంత్ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో చాలా వైరల్ అవుతుంది కదా స్వర్ణగిరి టెంపుల్. సో ఒకసారి విజిట్ చేద్దామని ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళామన్నమాట. సో మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి 4:30 ఆ టైం అయింది. చూడండి, ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వస్తే వ్యూ ఇదనమాట. సో చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళాము అసలు ఫ్యామిలీ అంతా. కాకపోతే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, మేము వీకెండ్ వెళ్ళామన్నమాట. సో దయచేసి వీకెండ్ మాత్రం ఎవరు విజిట్ చేయొద్దు, ఎందుకంటే చాలామంది భక్తులు ఉంటారు. అసలు చాలా రష్ ఉంటుంది, మనకి మంచిగా దర్శనం అవ్వదు. అండ్ పార్కింగ్ ఒకటి పెద్ద ఇష్యూ అక్కడ, ఇంకా మెయింటెనెన్స్ అవి సరిగా లేవు. అది పక్కన పెడితే ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో అందరు ఫుల్ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. సో నేను కూడా వీడియో కవర్ చేశాను. ఇంకా ఇది స్వామివారి గుడికి లోపలికి వెళ్ళే ముందు ఫస్ట్ మనకి స్వామివారి పాదాలు ఉంటాయి అన్నమాట. ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి స్వామివారి పాదాలు దర్శించుకున్నాక అప్పుడు లోపలికి వెళ్ళొచ్చు. సో మేము కూడా ఇక్కడ దండం పెట్టుకుని స్వామివారి పదాలకి లోపలికి వెళ్ళామన్నమాట. ఇక చూడండి, అయితే ఇక్కడ ఇవి స్టెప్స్ లోపలికి వెళ్ళడానికి, అదే పైకి వెళ్ళడానికి. సో ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్ మనకి పైకి వెళ్తున్నప్పుడు స్వామివారి అవతారాలన్నీ ఉంటాయి అన్నమాట. మొత్తం అవతారాలన్నీ నేను కవర్ చేశాను చూడండి. ఇది మత్స్య అవతారం. సో ఫస్ట్ ఇది, దీని తర్వాత ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఇంకొక అవతారం వస్తుంది అనమాట లెఫ్ట్ సైడ్. తప్పకుండా ఇది దర్శించుకోండి, చాలా బాగున్నాయి అసలు. వైట్ రాతితో చేశారు. ఇది కూర్మ అవతారం, సెకండ్ వన్. ఇది వచ్చేసి నరసింహ అవతారం. చూడండి ఎంత బాగుందో అసలు. ఇది వచ్చేసి వామన అవతారం, చూసారు కదా. ఇది వచ్చేసి పరశురామ అవతారం. చూడండి ఎంత బాగుందో. దీని తర్వాత శ్రీరామ అవతారం. శ్రీరామ అవతారం తర్వాత బలరామ అవతారం. బలరామ అవతారం తర్వాత సో మనందరికి ఇష్టమైన శ్రీకృష్ణ అవతారం. దీని తర్వాత ఇంకా లాస్ట్ అవతారం కల్కి అవతారం. సో అప్పటికి కొంచెం లైటింగ్ అనేది తక్కువ ఉండడం వల్ల వీడియో అంత క్లియర్గా రాలేదు. చూసారు కదా ఎంత బాగుందో అసలు. సో ఫైనల్గా మేము పైకి వచ్చేసామన్నమాట. పైకి వచ్చాక వ్యూ ఇలా ఉంది చూడండి, ఎంతమంది భక్తులు ఉన్నారో అసలు. సో వీకెండ్స్ వస్తే ఇలానే ఉంటుందన్నమాట, కాబట్టి వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి. సో ఇది స్వర్ణగిరి దేవస్థానం అనే బోర్డు ఉంది, అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఇవంతా మా ఫ్యామిలీ. ఇక్కడ విశ్వక్షేణుని గణపతి ఆలయం ఉందన్నమాట. సో ఫస్ట్ అది దర్శనం చేసుకుని అప్పుడు లోపలికి వెళ్దామని అక్కడికి వెళ్ళామన్నమాట. సో అందరూ నేను వీడియో తీస్తుంటే నవ్వుతున్నారనమాట, ఇంత రష్లో కూడా వీడియో తీస్తున్నావా అని. ఇక్కడ చెప్పాను కదా విశ్వక్షేణుని గణపతి ఆలయం అని. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కౌంటర్స్ ఉంటాయన్నమాట, మనం టికెట్ తీసుకుని వెళ్ళొచ్చు, ఫ్రీ దర్శనం కూడా వెళ్ళొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మేము మా మొబైల్ సబ్మిట్ చేయమన్నారు, మొబైల్ సబ్మిట్ చేసామన్నమాట. నేనైతే పర్మిషన్ అడిగాను వీడియో తీసుకుందామని, బట్ ఆమె ఒప్పుకోలేదు. కంపల్సరీ మొబైల్ సబ్మిట్ చేయాలి అని చెప్పింది. సరే అని చెప్పి ఇంకా సబ్మిట్ చేసాం. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఆడేశారు. ఇంకా వాళ్ళని చూసి నా పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది అనమాట. చూడండి, తను కూడా ఫుల్ యాడ్ చేసింది అనమాట. అయితే ఇంకా మేము టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట. సో లోపలికి మొబైల్ అలౌ చేయలేదు, కాబట్టి దర్శనం అయ్యాక వచ్చిన తర్వాత తీసిన వీడియో ఇది. శ్రీ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అక్కడ ఉంటాయన్నమాట బయటకు వచ్చాక. సో ఇక్కడ కాసేపు కూర్చొని ప్రసాదం తిని వాటర్ తాగి కొంచెం రిలాక్స్ అయ్యాక అప్పుడు కిందకి వెళ్ళామన్నమాట. చూసారు కదా ఎంతమంది భక్తులు ఉన్నారు అసలు, ఫుల్ రష్ ఉండే ఆ రోజు. సో కిందకి వెళ్తే ఇలా
చూడండి, ఇక్కడ స్వామివారు వాటర్లో ఉంటారనమాట. సో అది కూడా కవర్ చేద్దామని వీడియో తీసాను. చూడండి, వీడియో తీస్తుంటే నా పాప చూస్తుందన్నమాట నన్ను. ఇది మొత్తం టెంపుల్ వ్యూ అనమాట, లోపల నుంచి చూసారు కదా ఎంత బాగుంది అసలు. లైటింగ్ అయినా కలర్స్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, స్వామివారిని జూమ్ చేస్తాను, ఎంత బాగుందో అసలు. కానీ నాకు వీడియో ఇంకా దగ్గర నుంచి తీయడానికి కుదరలేదు, ఎందుకంటే చెప్పాను కదా చాలా రష్ ఉండే, దూరం నుంచే తీసాను. ఇంకా ఇది పైన అనమాట. అక్కడ నుంచి మేము బయటకు వెళ్దామని వస్తుంటే పైన ఇది కనిపించింది. సో పైన ఒకసారి చూద్దాము అని ఇలా వచ్చాము. టెర్రస్ పైన చాలా స్పేస్ ఉండే, మేమందరం అలా ఫొటోస్ దిగి పిల్లలు కాసేపు ఆడుకున్నారనమాట. సో ఫొటోస్ వీడియోస్ అలా తీసుకొని కాసేపు అక్కడ స్పెండ్ చేసాము. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మేము వెళ్ళిపోయామన్నమాట. నైట్ అయిపోయింది చూసారుగా. లోపలే మాకు చాలా టైం పట్టింది. అయితే ఇక్కడ నుంచి బయటకు వచ్చాక కార్ పార్కింగ్ అనేది 2 hours పట్టింది మాకు. 10:30కి మేము బయటకు వచ్చాం టెంపుల్ నుంచి. కాబట్టి వీకెండ్స్లో అసలు వెళ్ళొద్దు. సో మీకు ఎలా అనిపించింది వీడియో? లైక్ చేయండి.